హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. ముందుగా వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ విలేజ్ భాషా. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మేము ఎందుకు ఒక వెహికల్ తెచ్చామని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మహేంద్ర స్కార్పియో టర్బో వెహికల్. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి చాలా కండిషన్ ఉంది. కార్ వచ్చేసి మీకు క్లియర్గా నేను చెప్తాను, ఎందుకంటే నాకు వచ్చిన డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా వచ్చిన డీటెయిల్స్ మొత్తం మీకు చెప్పేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ పరంగా చెప్తాము. సో మహేంద్ర స్కార్పియో కార్ వైట్ కలర్, సో చాలా బాగుంది కార్ వచ్చేసి. ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏంది లేదు. సో అంత ఓవరాల్గా బాగుందన్నమాట. ఇక తర్వాత ఫ్రెండ్స్, టైర్ల విషయానికి వచ్చేస్తే టైర్లు అయితే అంత ఒక 70-80% దాకా అయితే ఉన్నాయి టైర్లు కూడా. గ్లాసెస్ కానీ ఎక్కడ స్క్రాచెస్ కానీ ఎక్కడ గీతలు కానీ ఏమి డ్యామేజ్ అయితే లేవు. ఇక ఫ్రెండ్స్, ఇది మహేంద్ర స్కార్పియో వచ్చేసి 2010 మోడల్. పేపర్లు అయితే ఆల్ ఓకే ఉన్నాయి. సో ఇంకొంచెం పెండింగ్ అయితే ఉన్నాయి, నాకైతే అనుమానం ఉంది. అంటే అనుమానం కాదు, సో ఓనర్స్ అయితే పేపర్ ఇంకా పంపించలేదు. సో నేను ఏం చెప్తానంటే, మీరు కాల్ చేసినాక మీరు క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇక ఫ్రెండ్స్, వెనకాల నుంచి చూసామండి, వెనకాల కూడా ఇలా ఉంచండి. ఇది స్కార్పియో M 2.0 ఉంది కదా, సో ఇది ఫ్రెండ్స్. ఇక తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి బండి మోడల్ వచ్చేసి ఇది 2010 మోడల్. పేపర్లు అయితే ఆల్ ఓకే ఉన్నాయి. సో నాకు తెలిసే స్టాక్స్ అయితే అయిపోయింది అయితే అనుకుంటున్నాను అయితే. ఇక తర్వాత ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఎక్కడ ఉంటుంది ఏం కదా మీకు క్లియర్గా మేము మెన్షన్ చేస్తాను, చెప్తాను. అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం. సో విలేజ్ వచ్చేసి వెమ్గోడులో ఉంటుంది. సో వెమ్గోడు విలేజ్ మన హైదరాబాద్ కోడుమూరు నుంచి ఆదోని పోయే రూట్లో అనమాట. సో ఒక ఊరు పల్లెటూరు ఉంటుంది, అక్కడే అంట వెహికల్ ఫ్రెండ్స్ ఉండేది. సో వెమ్గోడు విలేజ్ వెమ్గోడు ఫ్రెండ్స్. ఇక తర్వాత ఫ్రెండ్స్, దీనికి ప్రైస్ వచ్చేసి చాలా హై చెప్తున్నారు. సో ఆ ప్రైస్ కరెక్టా కాదని మీరు ఒకసారి నాకు కామెంట్స్ చేసి చెప్పండి డెఫినెట్గా. సో రైట్ అయితే కొంచెం కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. 3 లక్షల రూపాయలు అయితే ఆయన ఓనర్ చెప్పడం జరిగింది. సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, సో ఆ రేట్ అయితే చెప్పారు వాళ్ళు. సో ఒకవేళ మనం మాట్లాడామంటే రేట్ అయితే తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇక అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి నేను చెప్పాల్సుకున్నది. ఇంకో విషయం చెప్పాలా ఫ్రెండ్స్, ఈ వెహికల్ సేల్ అయిందంటే మేము ఓనర్ నెంబర్ చేస్తాము. సో వెహికల్ సేల్ కాలేదంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అలాగే ఉంచుతాము. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో నా దగ్గరకు వస్తూ ఉన్నాయి. నేను ఇంకో విషయం రిక్వెస్ట్ చేస్తున్నా, సో బండి కొనే ముందు ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించి క్లియర్గా కొనండి.